వెల్కమ్ బ్యాక్. మంచు లక్ష్మి ఈడీ విచారణ ముగిసింది. సుమారు 3 గంటల పాటు మంచు లక్ష్మిని ఈడీ విచారించింది. యోలో 2047 యాప్ ప్రమోట్ అంశంపై మంచు లక్ష్మి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. యోలో 247 యాప్ ప్రమోట్ పారితోషికంపై ఆరా తీసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. మంచు లక్ష్మి బ్యాంక్ స్టేట్మెంట్లు ఈడీకి అందించారు. మంచు లక్ష్మి ఈడీ విచారణ ముగిసింది. సుమారు 3 గంటల పాటు మంచు లక్ష్మిని ఈడీ విచారించింది. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కొలీగ్ సుచిత అందిస్తారు. సుచిత, మొత్తానికి బెట్టింగ్ యాప్స్లో భాగంగా మరి ఇప్పుడు ఈ రోజున మంచు లక్ష్మిని విచారించారు. ఏ అంశాలు విచారణకి వచ్చి ఉంటాయంటారు? ఎస్ రాజు గారు, గత 3-4 నెలల నుంచి బెట్టింగ్ యాప్స్ కేసుకి సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఇంతకుముందు 3 నెలల క్రితం అయితే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణ సాగింది. దానిలో భాగంగా అయితే రీతు చౌదరి కానీ, లేకపోతే శ్యామల కానీ, లేకపోతే తేజ కానీ, సుప్రీత కానీ వీళ్ళైతే విచారణకు హాజరయ్యారు. కాకపోతే ఇప్పుడు బెట్టింగ్ యాప్ కేసు ఇంకొక ఎత్తు ఎక్కి సిట్ దగ్గరికి అయితే ఈడీ దగ్గరికి అయితే చేరినది. దీనిలో భాగంగానైతే ఆల్రెడీ ప్రకాష్ రాజ్ విచారణ అయిపోయింది, విజయ్ దేవరకొండ విచారణ అయిపోయింది, రానా దగ్గుబాటి విచారణ అయిపోయింది. ఈరోజు మంచు లక్ష్మి విచారణ కూడా పూర్తయిందని చెప్పుకోవాలి రాజు గారు. అయితే దీనిలో భాగంగా అయితే బెట్టింగ్ యాప్ కేసుకి సంబంధించి మొత్తం 29 మంది మీదనైతే కేసులు నమోదయ్యాయి. దానిలో భాగంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, టాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారంటే ఒక పబ్లిక్ ఫిగర్గా ఉన్న వీళ్ళు అసలు బెట్టింగ్ యాప్స్ లాంటి ఒక దాన్ని ప్రమోట్ చేయడం గల కారణాలు ఏంటి అన్న కోణంలో అయితే దర్యాప్తు జరుగుతూ వస్తుంది. ఇంకొకటి, అసలు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యి దాదాపు ఆయనను కూడా 5 గంటల పాటు విచారించారు. దానిలో విచారణకు హాజరయ్యి ఆయనకు బయటకు వచ్చి కూడా అసలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకండి, నేను అసలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు కూడా ఎటువంటి పారితోషికం తీసుకోలేదు, అలాగే బెట్టింగ్ యాప్ మీరు ప్రమోట్ చేయకండి, చేసే వాళ్ళని కూడా అడ్డుకోండి అంటూ చెప్పారు. విజయ్ దేవరకొండ కూడా తన గేమింగ్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశానంటూ చెప్పారు. అలాగే రానా మాత్రం బయటకు వచ్చి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా వెళ్ళారు. అలాగే ఈరోజు కూడా మంచు లక్ష్మి విచారణ 3.5 గంటల పాటు కొనసాగింది. ఆవిడ కూడా బయటకు వచ్చి ఎటువంటి మీడియాతో కానీ బయట వాళ్ళతో ఎటువంటి సమాధానం ఇవ్వకుండా వెళ్ళడం జరిగింది. అయితే ఈమె యోలో 247 అనే యాప్ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది మోసపోయారంటూ కూడా కేసులు నమోదవ్వడం జరిగింది. అయితే ఒకవైపు వీళ్ళు బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు నమోదైతే, ఇంకొక వైపు బాధితులు ఒక్కొక్కరుగా అయితే వాళ్ళు ఎంతో మోసపోయారు, ఏ యాప్ నుంచి మోసపోయారు, వాళ్ళ ఐడీస్ కూడా డిలీట్ చేయబడ్డాయి అంటూ వాళ్ళు కూడా ఈడీ ముందుకైతే విచారణకు హాజరవుతున్నారు. వాళ్ళు పెట్టిన కేసుల ఆధారంగా వాళ్ళు కూడా విచారణకు హాజరవుతున్నారు. అయితే మంచు లక్ష్మి మాత్రం తను ప్రమోట్ చేసిన యాప్ ఆధారంగా అంటే దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లావాదేవీలు కూడా, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకొని రావడం జరిగింది. దాదాపుగా 3.5 గంటల పాటు జరిగిన విచారణలో భాగంగానైతే అంటే అసలు మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం గల కారణం ఏంటి, పబ్లిక్ ఫిగర్గా ఉన్న మీరు ఏదైనా ప్రమోట్ చేసినాక ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలని, దానికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని తెలిసి కూడా మీరు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేశారు, అలాగే ఇంకొకటి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల మీరు పారదర్శకమే తీసుకున్నారా, లేకపోతే వాళ్ళ దగ్గర కమిషన్ రూపంలో అంటే నష్టపోయిన వాళ్ళకి సంబంధించి ఇంత పర్సెంట్ వీళ్ళ ప్రోమో కోడ్ వాడి లాగిన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కమిషన్ రూపంలో తీసుకున్నారన్న కోణంలో కూడా విచారణ జరిగింది. ఇంకొకటి, ఈ యాప్స్ అన్నీ కూడా చైనాకి సంబంధించిన యాప్స్గా అయితే ముందు నుంచి కూడా చెప్పబడ్డారు. అయితే ఈ డబ్బు ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోట్ చేసిన తర్వాత వీళ్ళకి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బునంతా కూడా దుబాయ్కి సంబంధించిన కంపెనీలో కూడా పెట్టారు పెట్టుబడులు అన్న కోణంలో కూడా ఆరోపణలు ముందు నుంచి కూడా ఉన్నాయి. ఆరోపణలు ఉన్న విషయంలో భాగంగా ఈడీ అయితే ముందు నుంచి విచారణ కొనసాగిస్తూ వస్తుంది. అలాగే మనీ లాండరింగ్ జరిగింది అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఇక్కడ తీసుకెళ్లి డబ్బు అక్కడ పెట్టడం, అలాగే మనీ లాండరింగ్ జరిగింది, ఇవన్నీ అన్ని రకాలుగా అయితే ఈడీ విచారణ కొనసాగిస్తూ వస్తుంది. అలాగే బాధితుల్ని కూడా అంటే ఈరోజు కూడా ఒక బాధితుడు తను దాదాపుగా 12 లక్షలు పోగొట్టుకున్నానంటూ పెట్టిన కేసు ఆధారంగా అయితే ఈరోజు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఎంపీఎల్ అనే యాప్లో ఆయన దాదాపుగా 12 లక్షలు పోగొట్టుకున్నాను, ఆ డబ్బులు అంటే కరెక్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని రోజులు ఆడుతున్న కొన్ని రోజులు 1000, 10,000, 20,000, 50,000 అక్కడ వరకు బాగానే వచ్చాయి. తర్వాత ఇక పెడుతున్న కొందికి పోతూనే ఉన్నాయి. అల్టిమేట్గా అయితే యాపే గెలుస్తుంది. అంటే మేము ఓడిపోయాక మా దగ్గర డబ్బంతా పోయిన తర్వాత మా ఐడీస్ కూడా బ్లాక్ చేశారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇదంతా జరుగుతూ వస్తుంది అంటూ కూడా ఈడీ దగ్గర తన బాధను చెప్పుకోవడం జరిగింది. ఇదనే కాదు, చాలామంది బాధితులు ఒక్కొక్కరు దాదాపు కొంతమంది 50-60 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా వచ్చి ఈడీ ముందు వాళ్ళకి సంబంధించిన కేసు డీటెయిల్స్ పెట్టి ఈడీ ముందు విచారణ కూడా హాజరవుతున్నారు రాజు గారు.
రైట్, థ్యాంక్ యూ సుచిత.